వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం నేను వివిపాలెం గ్రామంలోని రౌడీ షీటర్ వినయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్నాను. వినయ్ కుమార్ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అసలు అతని వ్యవహార శైలి ఏంటి, ఈ గ్రామస్తులందరినీ కూడా తరచుగా అతను బెదిరింపులకు గురి చేయడం, అవసరమైతే దాడి చేయడం, ఇటువంటి అనేక అంశాల్లో అతనిపై అభియోగాలు కూడా ఉన్నాయి. గతంలో రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు కూడా నమోదు కావడంతో అతనిపై ఇటీవలే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. కానీ ధరావత్ వినయ్ కుమార్ ప్రవర్తన శైలిపై అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వినయ్ కుమార్ గతంలోనే ఒక ఇద్దరు పిల్లలున్నటువంటి ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. తర్వాత అతని వేధింపులకు తాళలేక ఆ మహిళ కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం సొంత తల్లిదండ్రులపైనే విచక్షణ రహితంగా దాడికి పాల్పడడం, అసభ్య పదజాలంతో దూషించడం, కనిపించిన వారిని కొట్టడం లేదా బెదిరించడం, ఇలాంటి అనేక ఘటనల్లో వినయ్ కుమార్ పాత్ర కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతనిపై అనేక అభియోగాలు కూడా వినిపిస్తున్నాయి. ఏం తెలియనట్టుగా అనేక అభియోగాలు ఉన్నప్పటికీ అతను అబద్ధాలు ఆడుతూ పోలీసులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు కూడా తమదైన శైలిలో విచారణ జరిపితే చాలా కీలకమైనటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వినయ్ కుమార్ ఎలాంటి వాడు, అసలు ప్రవర్తన శైలి ఏ విధంగా ఉంటుంది, అసలు అతను ఏం చేస్తూ ఉంటాడు, ఎందుకు బోర్డర్ సుశీల వెంటపడ్డాడు, గతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేశాడు, ప్రస్తుతం నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. నాకు అందుబాటులో గ్రామస్తులు ఉన్నారు. బాబాయ్, వినయ్ కుమార్ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అతని వ్యవహార శైలి ఏంటి అసలు? ఆయన ప్రవర్తనంగా రౌడీ షీటరు, తర్వాత ఒక అమ్మాయిని చూస్తే ఓరవలేని పరిస్థితుల్లో చేస్తాడు. ఒక రైతు వారిగా కూలీకి పోతుంటే యాడికి పోతున్నామని అమ్మటబడి ఆ అమ్మాయిని ఎదించి ఆగం చేసి కారులో ఎక్కించుకొని పోయి ఆ తెనకళ్ళ ఊళ్ళో వదిలిపెట్టి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో సుశీల వచ్చిన తర్వాత మళ్ళీ లైట్లు బంద్ చేసి ఇంట్లోనే ఉండు, ఈడే లోనే ఉన్నాడు. వీళ్ళు కంగారులో అతన్ని చూసుకోకుండా వాడు అమ్మాయిని బయటకు వచ్చి పండబెట్టిన తర్వాత వాడు ఇంట్లో నుంచే వచ్చి చెప్పి మళ్ళీ ఎదురొమ్మున గుద్ది వజిన గుద్ది అసలు ఏం జరిగిందని ఆ ఇంట్లోనే ఉండి ఏం తెలియనట్టే ఎరిగి అంత ప్రవర్తనం చేస్తాడు. దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. సుశీల అతనిపై కారణమని అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అతనిపై పోలీసుల కేసు. అంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో అతని ప్రవర్తన ఏ విధంగా, మీలాంటి వ్యక్తులతో, పెద్ద మనుషులతో, స్థానికంగా ఉన్నటువంటి కుటుంబం, గంజాయి తాగటం, అతనితో ఇంకో 10 మంది పిల్లగాళ్ళు కూడా ఆగమవుతున్నారు ఆయనతో పాటు. వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు ఇక ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతున్నది ఇంకా మనకి ఇక్కడ గతంలో ఇక లోకల్లో ఉండే వాళ్ళకి తెలుసు. బాబా, ఏం జరిగింది? వినయ్ ఎట్లా ఉండేవాడు, వినయ్ ప్రవర్తన ఎట్లా ఉంటుంది అసలు? మామూలుగా సార్, మా డేంజర్ మామూలు వ్యక్తి కదా, సైకో ఆయన. ఎవరిని చూస్తే కనుక మామూలుగా వదిలిపెట్టాడు సార్. అట్లాంటి సైకో ఎదవగాడు. వాళ్ళ పెదనాన్ని కాలు ఇసిరికి కొట్టిండు సార్. హాము అనేది వాడికి కొట్టిండు. మామూలు టార్చర్ పెట్టలేదు సార్. మా మేనమామ కొడుకు సార్ ఆయన. దయచేసి వాడిని లైఫ్లో బయటికి రాకుండా చూడండి. అది ప్రస్తుతం మహిళలు కూడా ఉన్నారు. మహిళలు ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతం బోర్డర్ సుశీల కారకుడు కూడా వినయ్ అనే అభియోగాలు ఉన్నాయి కాబట్టి అసలు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వినయ్ కుమార్తో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరుగుతుంది అసలు మీ కాలనీలో? వినయ్ కుమార్ అంటే అందరూ హడలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? సార్, పొద్దాక సైలెంట్గా ఉంటాడు. 5-6 దాటిందంటే రౌడీలాగా తయారవుతాడు. ఎవరు ఈ బెజాట్లో చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ రోడ్డు మీద నుంచున్న స్పీడ్గా కారు తెస్తాడు. ఆ భయానికి ఎవరింటో వాళ్ళు వెళ్ళిపోతాం. మరి కారుతో గుద్దేస్తే పరిస్థితి ఏందని మేమేం దారి తప్పుకుంటాం సార్. ఏది అన్నా వాడి ఇంటికి వెళ్ళి చూసినా 4 ఆడోళ్ళు కూర్చొని మా ఇంట్లో మాటలు మేము మాట్లాడుకున్నా నా గురించే మాట్లాడుతాడు. బూతులు బాగా తిడతాడు. నోటికి వచ్చిన కూతలు కూస్తాడు. చంపుతా, నరుగుతా, 10 మందిని చంపినా ఒకటే కేసు, ఒక్కరిని చంపినా ఒకటే కేసు అంటాడు. అయినా మేము ఈడు గంజాయి దాగి ఇట్లా ఉగుష్టం పొంగుతుండు, ఈడు జోలి మనకెందుకు లేని మేము ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటాం సార్. అలాగనే నైట్ 12-1 మా మర్ది, మా తోటికి వాళ్ళు కొద్దిగా మందులు ఇచ్చినాం మేము. ఎందుకంటే తల్లి తండ్రిని గంజాయి దాగి బాగా వాళ్ళని కొడుతుండు. భార్యని 6 నెలల క్రితమే కొట్టి పంపేసిండు. అమ్మాయి భయానికి రాటలే, కాపురానికి ఈడ ఉంటలే, ప్రేమించి పెళ్లి చేసుకుంటూ అమ్మాయిని కూడా, ఒక బిడ్డ కొడుకు. అమ్మాయి 6 నెలల నుంచి ఆడనే ఉంటుంది. 6 నెలల నుంచి అమ్మాయి అక్కడ తల్లిగారింటి కాడ ఉంటుంది. ఈ అమ్మాయిని టార్చర్ పెడుతుండు.
నా భార్య పోయింది, నేనంటే నీకు ఇష్టం లేదా, నువ్వు నాతో రా, నీ మొగుడిని నీ కొడుకుని వదిలేసేయి, నిన్ను నేను దూరంగా తీసుకుపోయి నేను సాదుకుంటా, మన ఇద్దరమే ఉందాం అని ఈ అమ్మాయి పత్తి చేనులో పత్తి తీటాకి పోతే ఆడికి పోయి 3 గంటలు మధ్యాహ్నం 1ంటికి పోయి సాయంత్రం 4:30 దాకా అమ్మాయిని బాగా టార్చర్ పెట్టిండు. అక్కడి నుంచి లాక్కపోయి వైరా తీసుకుపోయి వైరాలో 1.5 గంట ఆడ ఉంచిండు, కారుకు లాకేసిండు. అమ్మాయి నువ్వు బయటికి పోతే నేను లేకపోతే నువ్వు పోవద్దు ఎక్కడికి, నేను వాటర్ బాటిల్ చేస్తానని అమ్మాయిని వైరా సెంటర్లో ఒక పక్కని కారు ఆపేసి అమ్మాయిని అందుట్లో ఉంచి లాక్ చేసి ఆయన పోయి వాటర్ బాటిల్ తెచ్చుకొని మళ్ళీ ఆ తనిఖీల కుంచెర్ల మధ్యలో తీసుకొచ్చి ఆడ మళ్ళీ కొట్టిండు. అమ్మాయిని కొట్టి ఎక్కడ కారు రాని దెబ్బలు కొట్టి, నువ్వు వస్తానంటేనే నిన్ను రేపు కానీ ఎల్లుండి కానీ పండగ వెళ్ళిపోయిన తెల్లారి మన ఇద్దరం వెళ్ళిపోదాం దూరంగా ఎక్కడో, ఇవాళ పండగ కానీ నువ్వు నేను వస్తానని ఒప్పుకుంటున్నావు కదా, రేపు ఎల్లుండి మనం వెళ్ళిపోదాం, నిన్ను తనికెళ్ళ స్టేజ్ కాడ నేను దింపేస్తా అని భయపడి అమ్మాయిని భయపెడుతుంటే, సరే నేను వస్తా పండగ వెళ్ళిన తెల్లారి మనం వెళ్ళిపోదాం అని ఆ అమ్మాయి ఒప్పుకుంది సార్. ఒప్పుకున్నాక తనికెళ్ళ స్టేజ్ దగ్గర దింపిండు. దింపినాక వాళ్ళ బావని ఫోన్ చేసి, బావా ఇదిగో నేను ఇక్కడ ఉన్నా, నన్ను వచ్చి తీసుకుపోమని ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాళ్ళ బావ స్కూటీ వేసుకొని వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని అమ్మపాలెం పోయిండు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళ అమ్మని వాటేసుకొని గట్టిగా ఏడ్చింది. ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు పత్తి దిటాకి పోయినావు కదా, ఏమైంది ఏంటి అని తల్లి అడిగింది. అడిగితే అమ్మ నా సెల్లు లాక్కుండు సైలెంట్లో పెట్టుకుండు, నన్ను 1:30 కాడ నుంచి నన్ను బాగా బాధ పెట్టిండమ్మా, కొట్టిండు, నన్ను దూరంగా తీసుకుపోయి నన్ను బలవంతంగా నా దగ్గర కాపురం చేసిండు, కానీ నేను ఆయనతో పోవాలని నన్ను బాగా ఏదిస్తుండు. నేను ఇవాళ ఒక్కరోజు నా ఇంటికి పోయి నా భర్తను చూసి నా కొడుకుని తీసుకొని మళ్ళీ నేను వీడికి వస్తానమ్మా అని తల్లిని బుకాయించి నమ్మించింది సార్. సరేలే నా బిడ్డ అసలైతే నా బిడ్డకి పిరికితనం లేదు అని తల్లి నమ్మేసింది. నమ్మి తల్లి బావ ఇద్దరు వచ్చి ఇక్కడ దింపిపోయారు అమ్మాయిని. దింపిపోయిన టైం ఎంత అవుతుందంటే 4:45 అవుతుంది టైం. అదే టయానికి నేను పంపులు మున్సిపాలిటీ నీళ్ళు వస్తుంటే నేను వాటర్ పడుతున్నా సార్. ఆడ పడుతుండే రోజు వాళ్ళమ్మ బావ అట్నే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దగ్గరే కదా, అమ్మాయిని దింపేసి పోయారు. ఆ పనికి పోయి వచ్చిందిలే అని నేను కూడా వాళ్ళని మందిలియలే, వాళ్ళు కూడా నన్ను మందిలియలే, నా పని నేను చేసుకుంటున్నా. అమ్మాయి రాగానే స్నానం చేసింది. అసలు రోజు ఆ కూలికి పోతే ఇంట్లో పని చేసుకొని ఇంట్లో అన్ని పనులు అయినాక స్నానం చేసి అన్నం కూర వండుకుంటుంది. తర్వాత వాళ్ళ ఇంట్లో తింటుంది, మగుడిని పిల్లల్ని వేసుకొని వండుకుంటుంది సార్. ఆ రోజు ఏం చేసిందంటే రాగానే స్నానం చేసింది. తెల్లారితే వాళ్ళ భర్త అయ్యప్ప మాల వేసుకుంటాడు. నేను తప్పు చేసి వచ్చిన కదా, ఈ బట్టలు ఎట్లా ముట్టుకోవాలని స్నానం చేసి ఇంట్లోకి పోయింది. ఇంట్లోకి పోయి వచ్చి 5 నిమిషాలు ఫోన్ మాట్లాడింది. వినయ్ గాడు మళ్ళీ డబ్బులు అడిగిండు దాని దగ్గర. నాకు ఒక 3,000 డబ్బులు ఫోన్పే చేయమని అడిగిండు. అడిగితే ఆ అమ్మాయి అన్నది నా దగ్గర డబ్బులు లేవు, అవి కూలి వాళ్ళు ఇచ్చిన డబ్బులు, రైతులు ఇచ్చిన డబ్బు నేను నా అక్కకో నా చెల్లికో ఇవ్వాలని అన్నది. అది మట్టుకి నేను విన్నాను. అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ పోయి ఇంట్లో పోయింది. అదే సమయంలో నా మర్ది, నా తోటి కాళ్ళు, మర్ది అయితే లేడు డ్యూటీకి పోయిండు, ఆ తోటి కాళ్ళు బయట ఉంది, ఈడ ఉంది, పోయి ముట్టిస్తుంది నీళ్లు కాగబెట్టుకోటాకి. పోయి ముట్టించి ఆమె లోపలికి పోయింది. నేను నా ఇంట్లోకి పోయినా. సోమవారం సాయంత్రం పూట పూజ చేసుకుందామని నేను కూడా స్నానానికి వెళ్ళిపోయినా బాత్రూంలో. నేను బాత్రూమ్కి వెళ్ళిపోయినా, ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఈ ఏరియాలో ఎవరు లేరు సార్. అదే టయానికి వాడు మళ్ళీ అటు ఇటు చూసి వాళ్ళ ఇంట్లోకి పోయి ఆ అమ్మాయిని బలవంతంగా కొట్టిండో మరి మిరకాయ పిసికిండో ఊరితో ఇదే బయట గడియేసిపోయిండు. మెయిన్ బంద్ చేసిపోయిండు. కరెంట్ లేదు. మా ఇళ్లలో కరెంట్ ఉంది, ఆ ఇంట్లో కరెంట్ లేదు. అయితే ఈ పిల్లగాడు అరే లక్కీ నువ్వు 1 గంట తర్వాత రామని చెప్పిందంట. అంటే వాడు ఏమని నేను వాడు నువ్వు మళ్ళీ నా దగ్గర పెట్టిండు సార్. వాడు మళ్ళీ ఇప్పుడు తాగేసి ఉన్నాడు, నన్ను వదిలిపెట్టాడు అని పిల్లగాడిని నువ్వు 1 గంట తర్వాత రా నాన్న అని డబ్బులు ఇచ్చి పాల ప్యాకెట్ దేమని పంపించింది.
ఈడేం చేసిండు, ఆడుకుంటా గంట తర్వాత వచ్చిండు. రాగానే తలుపు చూసిండు. అమ్మ మమ్మీ మమ్మీ అన్నాడు. మమ్మీ అంటే పలకలే. ఎందుకు అట్లా పలుకుతున్నావు, మరి ఫోన్ మాట్లాడావా, మళ్ళీ మాట వినపడట్లేదు కదా వాయిస్, నాకు కొట్టుగిట్టపోయిందేమో రా, ఎందుకు అట్లా అరుస్తున్నావు అని నేను అన్నా. అనేసరికి లేదమ్మా తలుపు గడి వేసి ఉంది అని అన్నాడు. అని పిల్లగాడు తలుపు గడి తీసి చూసిండు. చూసేసరికి ఉంది. ఓ అమ్మమ్మ అమ్మని జంపు, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి. పిల్లగాడు పలారైపోయాడు. పలారిపోయి వాళ్ళ పెదనాన్న కాదు తాత ఇంటికి పోయి తాత నాయనమ్మ అమ్మ అని అన్నాడు. అనేసరికి నేను ఇప్పుడు నా కొడుకు మాలేసుకుండు, శివుడు మాలేసుకుండు. నేను పోయి ఎట్లా పట్టాను, నేను ఇక్కడే ఆగిన. అల్లబోది పోయి ఇక్కడ మొత్తుకుంటున్నా. నందిని అనే అమ్మాయి మా మేనకోడలు అమ్మాయి, మా పెద్దాడి బిడ్డ కూతురు, ఆమె వచ్చి వదినా అని పోయి గట్టిగా ఇట్లా పట్టుకుంది. ప్రాణం ఉందేమోనని పట్టుకుంది. బక్క పలసనే కొద్దిగా పొట్టిగానే ఉంటుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి ఎత్తుకొని లబో దిబో మొత్తుకునేసరికి నాగు అని ఆయన, ఈ అమ్మాయి భర్త బుక్యా నాగు వచ్చి ఆ అమ్మాయిని, ఈ అమ్మాయి ఆ అబ్బాయిని పట్టించింది. నువ్వు పట్టుకో బావా నేను కట్ చేస్తానని చాకు తీసుకొని కట్ చేసింది. అప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయిండు. ఇదంతా మేము గమనించలే, మేము చూడలే. మేము లబో దిబో మేము మొత్తుకుంటేసరికి ఆ అదేన్న వారి మంచం మీద పండబెట్టినాం అమ్మాయిని. లబో దిబో మొత్తుకుంటుంటే మళ్ళీ ఆయన వచ్చి సుశీలా ఏమైంది వచ్చినా, నీకేమైంది వచ్చినా, ఏమి ఎరగనట్టు ఏం తెలియనట్టు ఇగో ఇట్లా ఉంది సార్ మూడి, ఇట్లా మూడితో అమ్మాయి వాడు అట్లా తగిలిచ్చిపోయింది. అట్ట ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు వినయ్ వ్యవహార శైలిపై, తన ప్రవర్తన తీరుపై. ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బాబా ఏంటి అసలు వినయ్ పరిస్థితి ఏంటి, వినయ్ వ్యవహారం ఏంటి? ఆయన ఫుల్లు గంజాయి తాగి చిత్ర హింసలు పెట్టి నా మేనల్లుడు నా అమ్మ 3 భాగాలు చేసినా కూడా సర్లే నా మేనల్లుడు ఇంటికాడు ఉంటాడులే అని చెప్పి నా పక్కన స్థలం ఇచ్చి చేసి ఇల్లు కట్టించి వాడిని నేను నా సంకలో తండ్రి లేడు కదా, తండ్రి లేడని చెప్పి నా సంకలో పెట్టుకొని నా తల్లి ఇచ్చింది కదా ఆ జాగని ఆ ఇల్లులో కట్టబెట్టి నేను పక్కన ఉంచుకొని ఉన్నాను. అయినా కూడా గంజాయి ఫుల్ డ్రగ్స్ తయారు చేసి వాళ్ళ అయ్య కూడా సపోర్ట్ ఉన్నాడు దాంట్లో. వాళ్ళ అయ్య కూడా సపోర్ట్ ఉండి కూడా తండ్రి కొడుకుని సమానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి కూడా అలాంటి కొడుకు ఉంచుకోవటానికి ఎందుకు, దేనికి అసలు? అది నాకు నా మేనల్లుడిని నేను దగ్గర పెట్టుకొని కూడా నేను పోషించుకుంటా, నేను నా ఉద్యోగం నేను చేసుకుంటా ఉన్నా కూడా ఇదిగో ఇట్లా పరిస్థితి చేసి ప్రస్తుతం ఇది వినయ్ కుమార్ వ్యవహారంపై ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి సమాధానం. వినయ్ కుమార్ ప్రస్తుతం ఇదే ఇంట్లో నివాసం ఉండేవాడు. తరచుగా ఈ ఇంట్లో నివాసం ఉంటూనే అటు సుశీల ఇంటి వైపుకు తరచుగా వెళ్లడం, ఆమెని వేధింపులకు గురి చేయడం చేసేవాడు. ఈ రహదారిలో చాలా వేగంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వస్తూ కనిపించిన వాళ్ళని కూడా గుద్దేవాడు, యాక్సిడెంట్ చేసేవాడు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అందుకే అతను కారు నడుపుతున్నప్పుడు అతనికి ఎదురుగా వెళ్లే ధైర్యం కూడా తాము చేయమని చెప్తున్నారు. ప్రస్తుతం గంజాయి మత్తులో విపరీతంగా గంజాయి తాగడం, ఇక్కడున్నటువంటి స్థానిక యువతకు కూడా గంజాయిని అలవాటు చేయడం, గంజాయి స్మగ్లర్గా మారడం, తన కారులోనే గంజాయి పొట్లాలను తీసుకొచ్చి వేరే వాళ్ళకి విక్రయించడం వంటివి అటు వినయ్ కుమార్ చేసేవాడని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మీకు చూస్తున్నటువంటి ఈ ఆటోను కూడా అతనే విచక్షణరహితంగా మత్తులో ఉన్న సమయంలో ఈ ఆటోను కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై కూడా రఘునాథపాలెం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఘటనపై కూడా కేసు నమోదు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సుశీల కారకుడైనటువంటి రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కుమార్ను కఠినంగా శిక్షించాలని, అతను వివిపాలెం గ్రామం నుంచి వెలివేయాలని కూడా ప్రస్తుతం ఈ గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది వీడియో జర్నలిస్ట్ నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం, రఘునాథపాలెం, వేవిపాలెం నుంచి.